అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మీలో ఎంతమంది భార్యల్ని ప్రేమిస్తున్నారు? మీలో ఎంతమంది భర్తల్ని ప్రేమిస్తున్నారు? పొద్దున వెళ్తారు, ఎవరెవరి పనులకి వాళ్ళు వెళ్తారు. బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీసులకి వెళ్తుంటారు. సాయంత్రం వస్తారు, వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి భార్య పెట్టింది తినేసి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. అలాగే భార్య కూడా భర్తకి వడ్డిచ్చేసి తను వంటగదిలో తన పని తను చేసుకుంటుంటుంది. ఎవరు కూడా భర్త అనుకుంటారు, చూడు నా భార్య నాతో బాగా ప్రేమగా ఉండట్లేదు, నా భార్య నాతో ఇలాగుంటుంది, నన్ను పట్టించుకోవట్లేదు, మునుపుట్లాగా ప్రేమ లేదు అని భర్త అనుకుంటాడు. భార్య ఏమో ఎప్పుడు ఫోన్ చూసుకుంటాడు, కొంచెం సేపు పక్కన కూర్చొని మాట్లాడు, కొంచెం సేపు నాతో స్పెండ్ చేయడు, ప్రేమగా మాట్లాడతలేదు అనేసి భార్య అనుకుంటుంది. ఎందుకంటే భార్యకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదండి. భర్తతో మాట్లాడాలి, భర్తతోటి బయటికి వెళ్ళాలి, భర్తతో సినిమాకి వెళ్ళాలి, తనకి ఇష్టమైన ప్లేసులకి వెళ్ళాలని భార్యకి కూడా ఉంటుంది. ఈ భర్త బయట ఫ్రెండ్స్ తోటి ఎంతో భలే హుషారుగా చక్కగా నవ్వుతా చాలా బాగుంటారు. ఇంటికి రాగానే ఇంటికాడ ఇలాగ మౌనంగా ఉంటారు, భార్యని పట్టించుకోకుండా. అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ అవుతారు, భర్తకి కానీ భార్యకైనా సరే. మూడో వ్యక్తి వస్తాడు, కేర్ తీసుకుంటాడు. మూడో వ్యక్తి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా ఆ విధంగా మాట్లాడుతుంటారు. అప్పుడు ఆ భార్య, నా భర్త కూడా ఇంతగా ప్రేమించట్లేదు, వీడు నా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు, తిన్నావా లేసావా ఇవన్నీ ఇతను నన్ను పట్టించుకుంటున్నాడు అనేసి ఆడమనిషి, ప్రతి స్త్రీ వెన్నలాగా కరిగిపోతుంది. పాషాణంగా కూడా ఉంటుంది, రాయిలాగా కూడా కఠినంగా ఉంటుంది. అప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి, ఆ కాపురం విచ్ఛిన్నం అవుతుంటుంది. భర్త కూడా అంతే, ఎప్పుడు వంటగదిలోనే చూసుకుంటుంటుంది, నన్ను పట్టించుకోదు. ఎందుకంటే భార్యకి బాధ్యత, రేపు పొద్దున్నే లేసి పిల్లలకి అది చేయాలి, ఇది చేయాలి, టిఫిన్లు చేయాలి, ఏం చేయాలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంటుంది. నన్ను పట్టించుకోదు, ఎప్పుడు వంటగదేను, తనకి నా మీద ప్రేమ లేదు, అది ఇది అని భర్త అనుకుంటాడు. అతనికి కూడా వేరే దారిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నిజంగా విచ్ఛిన్నం అయిపోతాయండి. ఎందుకంటే ప్రేమగా ఉండే భార్య భర్తల దగ్గర పిల్లలు ఎంతో క్రమశిక్షణగా ఎంతో బాగా ఉంటారు. అలాగే ఎప్పుడు గొడవలు పడతా, ఎప్పుడు రచ్చలుగా ఇంటికి వస్తే మనశ్శాంతి లేకుండా ఉండే పిల్లలు అసలు తల్లిదండ్రుల మాట వినరు, వాళ్ళు చెడు మార్గంలో ప్రవేశిస్తారు. అలాగే చూడండి, సింగపూర్లో స్టార్టప్ బిజినెస్ చేసే అతను కొన్ని వేల కోట్లకి, 38,000 కోట్లకి అధిపతి, చాలా అందగాడు. ఎప్పుడు డబ్బు సంపాదించాలని ఎప్పుడు తాపత్రయపడుతుంటాడు. కానీ భార్య మీద ఎప్పుడు ప్రేమ చూపించలా. ఆవిడ కాపురంలో మూడో వ్యక్తి దూరాడు. వాడెంతో కేరింగ్గా ఎంతో ఉండేసరికే వాడితో ఉంటూ భర్త మీద అంత ఆస్తి కూడా వదులుకొని, అంత అందగాన్ని కూడా తృణప్రాయంగా వదులుకొని కేసులు పెట్టి విడిపోవాలని విడాకుల కోసం కోర్టులు చుట్టూ తిప్పిస్తుంది, భరణాల కోసం. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మీలో అందరూ కూడా భార్య భర్తలు ప్రేమగా ఉండండి. మూడో వ్యక్తి వచ్చాడా చెప్పు తీసుకొని కొడతారు. అలాగే భర్త కూడా అంతే, భార్య ఇంట్లో ప్రేమగా ఉంటే వేరే వాళ్ళ జోలికి వెళ్ళడు, చాలా అన్యోన్యంగా ఉంటారు. పిల్లలు కూడా చాలా బాగుంటారు. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి.